జిల్లాలో నేను ఎప్పుడన్నా పోతే ఎప్పుడల్లా అడుగుతాను. నాకు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అడిగినాడు, ఏరేసాట ఎదురైతే ఏమన్నా ఎక్కడ పోతాను అంటే బయటకు పోతానన్నా అంటే ఎయిర్పోర్ట్లో ఆయన చెప్తాడు 30 ఏళ్లలో ఏ నాయకుడు చేయింది నువ్వు చేస్తాడవునా అని చెప్పినాడు. ఏం చేసినన్నా ఏం కథ, మా కష్టాలు ఉన్నప్పుడు మేము పోరాటం తప్పదు కదంటే అది కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా చూపిస్తాను ఉన్న ప్రజలకందరికీ అని చెప్పినాడు. ఏమన్నా అతను ఎందులో వయసు పెద్దోడైనాడు మాట్లాడతాడు, అట్లా కాదయా స్టేషన్ల ముందర కింద వండుకోవడము, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకోవడము, ఎక్కడ బట్టలు లేకుండా స్నానం చేపించడము, ఇవన్నీ చేస్తాండవు. ఇది చాలా సంతోషమైన విషయంనా రాష్ట్రంలో ఎవరికి ఈ పరిస్థితి రాకూడదున్న రాజకీయాల్లో ఉన్నాడు. నేను ఆ సీనియర్ నాయకుడు పేరు చెప్పకూడదు కానీ ఎవరు మీ ఊరికి మీకే వదిలేస్తా, ఎవరు నాతో బాగుంటారు. ఎమ్మెల్యేనే మళ్ళీ మీరు మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది నాతో మాట్లాడుతుంటారు, సన్నిహితంగా కూడా ఉంటా, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా నాతో మాట్లాడతాను. అంటే కనీసము పేరు ప్రభాకర్ అని అడిగితే చెప్తాడు, ఇహో ఆయన గురించి ఆయనకు తెలిసి ఉంటుంది నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయడంలే, ఆయన అడిగింటాడు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తూ అంటారు కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది. మీరు ఏరుకోవాలా, లేకపోతే జూనియర్లు ఎవరున్నారు సీనియర్లు ఎవరున్నారు, ఎవరు అన్నతో సన్నిహితంగా ఉంటారు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఎవరు మాట్లాడుతున్నారో మీరు అనుకోవాలి. అది అంతే తప్ప నేను చెప్పేది ఏంది ఎరకల్లుటి ఎవరో చెప్పుకుంటే ఎట్లా చెప్తారు. అది మళ్ళీ నాకు అతను ఏడన్నా మాట్లాడుకోకుండా పని చేయకోకుండా ఉండాలి. ఏం తెలియ మీరు నన్ను ఇట్లా అడిగి